ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిబ్రవరి నెల 27వ తారీఖు 2025 బేస్తువారము కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమంలో రాత్రి ప్రార్థనలు ఆరాధనలు ఉంటాయి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా ఆయనతో ఐక్యతమైన ఒక జీవితము గడపాలని ఆశిస్తున్నాడు. ఆయనతో మనం ఒక జీవితం అంటే ఈ భూలోకములోనే ఉంటూ మనమందరము పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక జీవితము జీవించాలి. ఇది ఈ ఒమాన్ మూలమాగా దేవుడు మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము తన దితులను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరున 10 మంది కన్యకుల పోలే ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చక్కని ఒక ఒమానుతో ప్రసంగిస్తున్నారు. 10 మంది కన్యకలలో బుద్ధి లేని వారు 5 మంది, బుద్ధి గలవారు 5 మంది. పెళ్లి కుమారుని ఎదురు చూసి ఆలస్యం అవుతుందని తెలుసుకొని 10 మంది కన్యకలు నిద్రపోయిరి. రాత్రిలో పెళ్లి కుమారు రావటము అక్కడ ప్రకటింపబడినది. ఆ సమయంలో బుద్ధి లేని కన్యకలు దితులన్నీ కూడా ఆరిపోయినాయి. కానీ బుద్ధి గల కన్యకలు నూనె ఎత్తుకోపోయిరి కనుక వాళ్ళు దితులన్నీ కూడా చక్కగా ప్రకాశించినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధపడిన వారు ఆయనతో కూడా పెళ్లి విందుకు లోపల పోయిరి. ఆలస్యముగా వచ్చిన కన్యకులతో పెళ్లి కుమారుడు మిమ్మల్ని నేను ఎరగను అన్నాడు. బుద్ధిగల కన్యకుల చేతిలో ఉంటున్న నూనె మనము ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సంసిద్ధతతో ఉండాలి అని సెలవిస్తుంది. బుద్ధి లేని వారు కన్యకలు ప్రార్థన జీవితము అనగా తాత్కాలికమైన విశ్వాసము. ఎప్పుడు ఇక్కట్లో ఇబ్బందులు గురి అవుతున్నారో ఆ క్షణం మాత్రమే ప్రార్థన, నమ్మకము, పవిత్రత ఉంటుంది. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎన్నెన్నో బలహీనతలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆయనకి దేవుడు కావాలనుకుంటున్నాడు ఆ క్షణము, ఆ నెల, ఆ సంవత్సరము మాత్రము పవిత్రంగా, పరిశుద్ధుడుగా మారుతాడు. దాని తర్వాత తిరిగి అతను తన బలహీనతలోపలికి వెళ్ళిపోతాడు. ఇటువంటి ఒక వ్యక్తిలో ఎటువంటి రీతిలోనూ పవిత్రాత్మని ఫలాలు ఉండవు, అభిషేకము ఉండదు, విశ్వాసము పూర్ణముగా ఉండదు, నమ్మకము లేని ఒక జీవితము. హల్లెలూయా. ఇటువంటి బుద్ధిగల వ్యక్తి ఈరోజు ప్రార్థన చేసి రేపు నాకు ఒక అద్భుతం జరగాలి అని ఆశిస్తాడు. దేవుడు వచ్చే వరకు ఈ వ్యక్తి కాసుకోనున్నాడు, తను తాము తయారు చేసుకోడు. కానీ బుద్ధిగల వారు నూనెతో నిండి ఉంటారు, అంటే అభిషేకముతో నిండి ఉంటారు, పవిత్రాత్మని వరాలు, ఫలాలతో నిండిపోయి ఉంటారు. ఇలాంటి వ్యక్తి ప్రార్థన జీవితము చాలా చాలా బలంగా ఉంటుంది. చేయవెత్తి ఒక్క బలహీనం కూడా మనము ఈ వ్యక్తి దగ్గరికి చూపించలేము. తన జీవితాన్ని పూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరణాగతి చేసిన ఒక వ్యక్తిగా ఉంటాడు. దేవుని కోసము ఎల్లప్పుడూ కాసుకొని ఉంటున్న వ్యక్తే ఈ బుద్ధి గలవారు. హల్లెలూయా. ఎల్లప్పటికీ కూడా ఆధ్యాత్మిక సంసిద్ధతతో తయారుగా ఈ వ్యక్తి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బుద్ధి గలవారు నిశ్చయముగా దేవునితో పరలోక రాజ్యంలో జీవిస్తారు. ఇటువంటి వ్యక్తి చెయ్యు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇదే నిజమైన ఆత్మీయ జీవితము. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తాత్కాలికమైన భక్తి, తాత్కాలికమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని నేను ఎరగను అంటాడు.
ఒక క్రైస్తవ జీవితము ఒక బార్డర్లో ఉంటున్న ఒక సైనికుడి వలె ఎల్లప్పటికీ అతడు హై అలర్ట్లో ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఏ సమయము అపవాది శోధిస్తాడో అని మనకి తెలియదు, కానీ హెచ్చరికతో ఉంటున్న ఒక క్రైస్తుడు నిశ్చయముగా జయముతో జీవిస్తాడు. ఏ పాపము చేయక పవిత్రమైన జీవితం గడుపుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో ఈ భూమిలోనే పరలోక జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే నిశ్చయముగా మన దేవుడు మన తోడుంటాడు. ఈరోజు మనము జీవించు ఈ భూలోక జీవితము కూడా నిశ్చయముగా పరలోక జీవితంగా ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. ఇటువంటి వరాలతో దేవుడు మనల్ని నింపాలని, మన బలహీనతలన్నీ కూడా తీసి ఈ రాత్రి దేవుడు తన బలముతో మనల్ని ఆశీర్వదించాలని వేడుకుందాము. ఆమేన్.